ఈ విషయం మీకు తెలుసా? ఆర్‌ఓలో వాడే ప్రీ ఫిల్టర్ వస్తుంది గదా! అలా ట్యాంక్ కూడా ప్రీ ఫిల్టర్ వస్తుందన్నమాట. ప్రీ ఫిల్టర్ అంటే దీంట్లో వచ్చే చెత్త ఫస్ట్ మోటర్ నుంచి దీనిలో పడుతుందన్నమాట. ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఆ చెత్త ట్యాంక్‌లో పడకుండా కొంచెం సేఫ్‌గా ఉంటుందన్నమాట. సో, ఇలా ఈ పార్ట్స్ అన్నీ ఇచ్చాడు దీనికి. రబ్బరు, గేజు, ప్రెషర్ గేజు, 2 రబ్బర్సు, ఇలా శాకు ఇవన్నీ ఇచ్చాడన్నమాట దీంట్లో అంతా. ఈ శాక్ ఫస్ట్ దీంట్లో బిగించిన తర్వాత ఒక రబ్బర్ తీసుకో ఈ రబ్బర్ ఇచ్చాడు కదా! బ్లాక్ రబ్బరు. బ్లాక్ రబ్బరు ఈ దీని లోపల ఒక స్టెప్ ఇచ్చుంటాడు లోపల. స్టెప్‌లో సెట్ చేయాలిది. స్టెప్‌లో ఏసి ఇలా చెక్ చేసిన తర్వాత ఇంకో రెడ్ రబ్బర్ వచ్చింది కదా! ఇలా పైకొస్తుంది దీని మీద. ఇలా సెట్ చేసిన తర్వాత ఈ ఈ థ్రెడ్డింగ్ ఉంది కదా! టైట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇలా దీని గేజ్‌కి ప్రెషర్ మీటర్‌కి ఇది టెఫ్లాన్ టేప్ ఏసి టైట్ చేసుకోవాలి. ఇలా స్టాండ్ ఇచ్చాడు కదా! అది గోడకి హ్యాంగ్ చేయడానికి హ్యాంగ్ అన్నమాట. సో, ఇది ఫస్ట్ హ్యాంగ్ దీని మీద పెట్టి సెట్ చేసుకోవాలన్నమాట. ఈ హోల్స్ ఉన్నాయి కదా! ఈ హోల్స్ మ్యాచ్ చేసుకోవాలి కరెక్ట్‌గా. గేజ్ స్పేస్ అంతా అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. సెట్ అయిన తర్వాత గేజ్ ఉంది కదా! ఫస్ట్ గేజ్ బిగించుకొని ఓవర్ టైట్ చేయకూడదు. లిమిటేషన్స్ అన్నమాట. చేసిన తర్వాత ఈ ప్యూర్ స్టీల్ స్క్రూస్ ఇవి. ఇదేసి వాషర్‌తో పాటు టైట్ చేసుకున్నాము. బిన్న ఫాస్ట్‌గా చెడిపోకుండా ఉంటాయని కాబట్టి తుప్పు పట్టకుండా కటింగ్ ప్లేట్‌తో టైట్ చేసుకోవాలి. ఇలా టోటల్‌గా ఇలా తయారైందన్నమాట ఇది. ఫిట్ చేయడానికి రెడీగా ఉంది. సో, ఈ సైడ్ థ్రెడ్డింగ్స్ ఉన్నాయి కదా! ఇన్, ఔట్ అని. దీంట్లో మనము ఫిట్టింగ్స్ బిగించాలి. ఎంటీఏ లాంటివి. ఇలా థ్రెడ్ ఉండే ఫిట్టింగ్స్ అన్నమాట. ఇది సీపీవీసీ పైప్ కాబట్టి సీపీవీసీ ఎంటీఏ ఏసాం దీనికి. టఫ్లాన్ టేప్ ఏసి బాగా టైట్ చేసామన్నమాట. టోటల్‌గా ఇలా రెడీ అయింది దీనికి. 2 సైడ్‌లు ఏసేసాము. ఇప్పుడు దీన్ని ఫిట్ చేయాలి. ట్యాంక్ పక్కకు తీసుకెళ్ళి ఇలా సెట్ చేయాలి. ఇక్కడ రావాలిది. ఇలా ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి హ్యాంగ్‌కి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా! మార్క్ చేసిన తర్వాత దీనికి హోల్ చేసి డ్రిల్ చేసుకోవాలి. డ్రిల్ చేసి హోల్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిషర్స్ ఏసి టైట్ చేసుకున్నాము. స్క్రూ బిగించడానికి. వాషర్ ఏసి స్క్రూ టైట్ చేసుకున్నామన్నమాట. ఇలా థ్రెడ్ టైట్ చేసిన తర్వాత ఎంటీఎస్ రెడీగా ఉన్నాయి. వేసిన తర్వాత ఇలా కనెక్షన్స్ ఇలా ఇచ్చేయాలన్నమాట కనెక్షన్స్ అన్నీ. ఇది ఇన్లెట్ పైప్ కాబట్టి ఉంది ఇక్కడ. సో, మోటార్ నుంచి వచ్చే పైపు మోటార్ నీళ్ళు ఫస్ట్ దీంట్లోకి రావాలి. అది ఇన్ అన్నమాట. అవుట్ అనేది ట్యాంక్‌లోకి పోవాలన్నమాట. ఇలా ట్యాంక్‌కెళ్ళాలన్నమాట. ఈ యూనియన్స్ ఎందుకు పెట్టామంటే ఎప్పుడైనా తీయడానికి తీసి పక్క క్లీన్ చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి రిపేర్‌కి ఈజీగా. ఈ స్పానర్ ఇచ్చాడు కదా! స్పానర్‌తో టైట్ చేసుకోవాలి బాగా. టైట్ చేసిన తర్వాత ఆన్ చేసి చూసుకున్నాము. మోటార్ ప్రెషర్ అంతా బాగానే ఉంది. సరిపోయింది ఇలాగైతే.